పండగ అంటే ఖర్చు, పండగ అంటే పంచుకోవడం, పండగ అంటే అది వాళ్ళ అంచనాల ప్రకారం జరుగుతూ ఉంది. కానీ జ్ఞానుల గురించి రాసిన మాట ఏమిటంటే వాడు అత్యానంద భరితులై, ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, మీరు పండుగ చేసుకునే వ్యక్తులే, కానీ పండుగ సంబరాల్లో ఉన్నారా? అమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారా అని చదివితే ఇక్కడ జ్ఞానుల చరిత్ర ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళ జ్ఞానంతో ఆకాశాన్ని పరిశీలన చేస్తే ఖగోళ శాస్త్రజ్ఞులకి ఒక నక్షత్రం పుట్టినట్టు తెలిసి ఆ నక్షత్రాన్ని గమనించి ఒక మహాపురుషుని చరిత్ర అంటూ వాళ్ళు గమనించి ఆయన చూడడానికి వచ్చారు. కానీ అక్కడ వాడిన చక్కని పదం ఏమిటంటే వారు బయలుదేరి వచ్చినప్పుడు నక్షత్రాన్ని చూచారు, నక్షత్ర ప్రకారమే నడిచారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో రాజబిడ్డ ఎక్కడ పడతాడు, యూదుల రాజు ఎక్కడ పుడతాడని అంచనాలు వేసి రాజభవనాల్లో పుడతాడు కదా అంటూ రాజభవనానికి వెళ్ళారు. ఇది మనం ఎరిగిన చరిత్రేగా. అక్కడికి వెళ్ళి అడిగిన మాట ఏమిటంటే యూదుల రాజుగా పుట్టిన వారిని చూచేందుకు, ఆయనను ఆరాధించేందుకు మేము ఇచ్చేశాం అంటూ ఆ రాజు గారిని అడగడం జరిగింది. ఇక్కడ నేను కొంచెం చరిత్ర చెప్పి కొంచెం ముందుకు వెళతాను. వాడు బయలుదేరింది యూదుల రాజు కొరకు, వారు బయలుదేరింది చూచిన నక్షత్రం వెనక నడవటానికి. కానీ మధ్యలోకి వచ్చే వాళ్ళ దేశంది ఏమిటంటే వాళ్ళు జ్ఞానులు కదా, మహాజ్ఞాన సంపన్నులు. ఆ రోజుల్లో ఒంటిల ప్రయాణం చేసిన యోధులు. అలా సాగి వెళ్ళగానే హీరోదు భవనంలోకి వెళ్ళాక ఆయన కంగారు పడ్డాడు, కలవరపడ్డాడు, సమాచారం చెప్పలేకపోయాడు. లేఖనాలు ఎరిగిన వారిని పిలిపించి సమాచారం చెప్పి, ఇదిగో మీరు బెత్లెహేముకు వెళ్ళండి, అక్కడ మీరు చెప్పిన మెస్సయ్య ఉంటాడు అని చెప్పి ఆరాధన చేసినాక నాకొచ్చి చెప్పండి, నేను కూడా ఆరాధకుడుగా మారతాను. ఇంత చరిత్ర ఉంది కదా. అయితే వీళ్ళ పేరు జ్ఞానుడని, మెస్సయ్య కొరకు ఎదురు చూసేవాడని, నిశ్చయముగా యూదుల రాజు పరిపాలన కావాలని కోరుకున్నవాడు. కానీ మధ్యలో వీళ్ళు హేరోదుకు వెళ్ళటం ఒక విశేషం. హేరోదు దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ వచ్చారు. ఈ రాత్రి నేను ఒక చక్కని విషయం చెప్పాలని కోరుకుంటున్నా. అమితమైన ఆనందం, మిక్కిలి సంతోషం, నెమ్మది, క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నప్పుడల్లా తప్పేమీ కాదు. కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని గమనించి ఆ మార్గంలో మనం వెళ్ళగలగాలి. వీళ్ళు జ్ఞానులే గాని వాళ్ళ జీవితంలో రాజభవనాల్లో అడుగుపెట్టారు. రాజభవనాల్లోకి వెళ్ళి వీళ్ళు 3 విషయాలు చూశారు. రాజు దగ్గరికి వెళ్ళారట. నెమ్మదిగా వాడు చేసిన పని ఏమిటో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగితే రాజు కలవరపడెను అనే మాట ఉంది. ఇది బాగా వినండి. కలవరపడెను అంటే రాజభవనంలో ఆనందం ఉంటుంది, వేదాలు ఉంటాయి, సైనికులు ఉంటారు, సమృద్ధి ఉంటుంది, సందడి ఉంటుంది, అన్ని రకాల ఐశ్వర్యం ఉంటుంది. కానీ వీళ్ళు పోయేటప్పటికీ ఆ భవనం అంతా కలవరంతో నింపబడింది. రెండవ మాట, యేసు ఎక్కడ పుట్టాడో అర్థం కాకపోతే అక్కడ కొంతమందిని పిలిస్తే వాళ్ళ లేఖనాలు చూచి, ఇదిగో లేఖనాల ప్రకారం ఆ రాజు బెత్లెహేములో పుడతారు అని చెప్పారు. మరొక్క మాట మీతో చెప్పాలి. మనుషులు ఇప్పుడు చిన్నగా వెళ్ళవలసిన మార్గం దగ్గరికి వెళ్లకుండా మధ్యలో హేరోదు అనే భవనాల్లోకి వెళుతున్నారు. హేరోదు అనే ప్రాంతంలో సంచరిస్తున్నారు. హేరోదు అని అంటే 3 అర్థాలు మనకు వస్తాయి, అనుభవాలు వస్తాయి. ఒకటి, హేరోదులోకి వెళ్ళినాక, హేరోదు భవనంలో సంచరించాక వాళ్ళకు కనబడింది ఏమిటో తెలుసా? అంతా కలవరమే. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మీరు ఇక్కడే ఉండి ఆలకిస్తున్నా, దూరంగా ఉండి ఆలకిస్తున్నా, మన ఆత్మీయ జీవితంలో మనని చూచి పిలిచి నడిపించిన ఆ నక్షత్రం ఉందే, ఆ దేవుని సన్నిధి ఉందే, ఆ వెలుగైన మార్గం ఉందే, ఆ మార్గాన్ని తప్పి మనం బయలుదేరి వెళితే
మనం ఎక్కడికి వెళతామంటే హేరోదు భవనానికి వెళతాం. హేరోదు భవనంలో ఏముందంటే అంతా కలవరమే, అంతా కలవరమే. ఈ రాత్రి మాటలు విన్న సహోదరులారా, మనల్ని నడిపిస్తున్న వెలుగు, మనం నడిపిస్తున్న జీవవాక్యం, మనం నడిపిస్తున్న సన్నిధి, మనం నడిపిస్తున్న నాయకులు, మనం నడిపించడానికి దేవుడు తారను పెట్టాడు, నడిపించడానికి వాక్యమని దేవుడు ఉన్నాడు, నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నడిపించడానికి సేవకుడు ఉన్నాడు. వీటి ద్వారా మనం నడిపించబడతానే ఉంటాం. ఈరోజు నేను ఆనాడు యేసు ప్రభు పుట్టిన బాల్య చరిత్ర చెప్పడం లేదు. ఇప్పుడు యేసు రారాజుగా రాబోతుండగా నిజంగా మనం జ్ఞానుడమే అయితే మన జ్ఞానం ద్వారా అమితమైన ఆనందాన్ని సంపాదించుకోవాలి అని కోరుకుంటే మనం వెళ్ళవలసిన మార్గంలో వెళుతున్నామా, హేరోదు దగ్గరకు వెళుతున్నామా? హేరోదు అనుభవం ఏంటంటే ఎప్పుడు కలవరం కలవరం కలవరం. ఈ రోజున కుటుంబాల్లో మీరు జాగ్రత్తగా గమనించండి. భూతాల మీద భూతార్థం పెట్టి చూస్తే ఏ ఇంట్లోకి వెళ్ళినా బైబిల్ ఉంటుంది, అక్కడ ఆరాధన ఉంటుంది, క్రమం ఉంటుంది. చెప్పాలి అంటే క్రైస్తవ కుటుంబం అనే చక్కని పాటలు కూడా వినబడతాయి. కానీ అక్కడంతా ఓ రకంగా కలవరం మాత్రమే ఉంటుంది. అంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఐక్యత ఉండదు. బ్రతికినట్టే ఉంటారు, బట్టగట్టినట్టే ఉంటారు, బజార్లో తిరిగినట్టే ఉంటారు. మనుషుల మధ్యలో వేదన, కలవరం. నా ఇంట్లో ఎప్పుడు కలవరం లేదండి, ప్రశాంతంగా ఉన్నాం అనేవాళ్ళు చెయ్యి ఎత్తగలరా? ఇది మాట నా తెలుగు అర్థమవుతుందా? నా ఇంట్లో కలవరం లేకుండా ప్రశాంతంగా ఉన్నాం అన్నవాళ్ళు చెయ్యి ఎత్తండి. ఏదో ఒకరు ఎత్తినట్టున్నారు కానీ నేను నమ్మను. కారణం ఏంటంటే అసలు మన బతికే కలవరం. అన్నిటికంటే మన జీవితాలు పెద్ద బాధాకరం ఏంటో తెలుసా? మనం ఎంతసేపు అందరికంటే పైన ఉండాలి. ఎప్పుడైనా మన స్థాయి తగ్గి మన పక్కన స్థాయి పెరిగిందా అసలు మామూలు కలవరంగా ఉండదే, బ్రతుకంతా అల్లకల్లవరంగా ఉంటుంది. మరొక విషయం ఏంటో చెప్పన, హేరోదు అనుభవాలు సంఘంలో ఉండకూడదు. సంఘంలో కలవరాలు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు, చీకటి కార్యాలు ఉండకూడదు. కారణం ఏంటంటే హేరోదు అపవాదికి సంకేతం. ఆ హేరోదు నివాసం, వెళ్ళకూడని మార్గం ఐగుప్తు దేశానికి ప్రజలు వెళ్ళారు. ఏమి నెమ్మది పొందారు? మోయాబు దేశానికి నయోమి వెళ్ళింది. ఏమి నెమ్మది అనుభవించింది? ఉన్నవాణ్ణి, ఉన్న ఆస్తిని పంచుకుని పగలగొట్టుకుని తీసుకుని పోయాడు చిన్న కొడుకు. కానీ ఏం సంపాదించాడు? ప్రియ దేవుని విడలారా, దేవుణ్ణి వెంబడించకుండా, సన్నిధిని వెంబడించకుండా, వాక్యాన్ని వెంబడించకుండా, నడిపిస్తున్న సేవకుని వెంబడించకుండా, గద్దిస్తున్న పరిశుద్ధాత్మను వెంబడించకుండా మనం ఎంత దూరం వెళ్ళినా నీ ఇల్లు అల్లకల్లోలం, నీ బ్రతుకు కలవరం, నీ ఇల్లు చీకటి కోణం. ఇవన్నీ వేరే చెప్పనక్కర్లేదుగా. రెండవది, హేరోదు అనుభవంలోకి వెళితేనట వాళ్ళు లేఖనాలు తీసి చదివారండి. ఫలానా చోట పుడతాడని చదవడానికి పనికొస్తారు వాళ్ళు. మరి లేఖనాలు చదివినాక యేసు పుట్టాడనే సంగతి తెలిసాక వాళ్ళు ఏం చేయాలి? పదండి మనం లేఖనానుసారంగా వెళ్ళి ఆయన ఆరాధన చేయాలి అని. సంఘంలో హేరోదు గుంపు రెండో గుంపు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎంత ప్రసంగం చేసినా భలే ఉందండి, సూపరు, ప్రసంగం బాగుంది, ఈ లేఖనం బాగుంది అంటే చదవటానికి వినడానికి పనికొస్తారు తప్ప అనుసరించడానికి పనికిరారు. మీరేమనుకోరుగా? ఇప్పటికి మీ వయసును బట్టి ఎన్ని క్రిస్మస్లు జరిగాయి? మీ వయసును బట్టి ఎన్ని ప్రసంగాలు విన్నారు? ఎన్నిసార్లు ప్రసంగం మిమ్మల్ని తాకినప్పుడు ఇక దేవుని కొరకే బ్రతుకుదామని గుళ్ళో మోకరించి ఏడిచారు, గేటు దాటినాక మరిచారు. కారణం ఏమిటంటే మన జీవితంలో లేఖనాలు వినేవాళ్ళగా ఉన్నాం, లేఖనాలు చదివేవాళ్ళగా ఉన్నాం. నేను పలానా అయ్యగారి దగ్గర బాప్తిసం ఉందా తెలుసా? నేను ఈ బైబిల్ ఇప్పుడుకి 7 సార్లు చదివా. నేను వాడే బైబిల్ 3వ బైబిల్. అన్నీ బాగున్నాయిగా. మరి లేఖనాలు సార్లు నడుస్తున్నావా? ఆ సంఘంలో హేరోదు ఎదుగుతున్నాడు. ఆ సంఘంలో హేరోదు అనుభవాలు ఉంటుంది. లేఖనాలు వదిలేస్తారు. బైబిల్ చదవటం, ప్రార్థించడం దయ్యం కూడా చేస్తుంది. మనకంటే చాలా క్లుప్తంగా ప్రార్థన చేయటం దెయ్యానికి తెలుసు. మనోడకు మైకి ఇస్తే గంటన్నర వాయించేస్తారు. కానీ దయ్యం ఏమంట తెలుసా? దావీదు కుమారుడా,
నీతో నాకేం పని, నీతో నీతో నాకేమిటి, నాతో నీకేమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను బంధించాలని వచ్చావా? ఆ పని చేయవాకు. నేను ఒక మనవి చేస్తాను, వీళ్ళు వదులుతాను, ఆ పందుల్లోకి వెడతాను. చిన్న ప్రార్థన అండి, క్షణంలో జవాబు వచ్చేసింది. నెమ్మది ఇక్కడి నుంచి వెళ్ళి పందుల్లో పడి. ఏంటి అయోమయంగా చూస్తున్నారు ఏంటి? మనం గంటల ప్రార్థన చేసిన జవాబు రాలా, దయ్యం చేసిన చిన్న ప్రార్థన తిన్నగా వెళ్ళి దయ్యాల సెంటర్కి వెళ్ళిపోయిందిగా. పందుల సెంటర్లో ఖాయం చేసుకున్నారు సీటు. ఈ రాత్రి సేవకుడుగా చెబుతున్నా, మనం వల్లించేవాళ్ళం కాదు, చదివేవాళ్ళం కాదు, మార్కులు రిమార్కులు వేసేవాళ్ళం కాదు. మనం ఎవరమో తెలుసా? లేఖనాల ప్రకారం జీవించే వాళ్ళ ప్రభు రాకడ దగ్గర పడుతున్న సంఘం దైవ చిత్తాన్ని లేఖనాలు నెరవేరుస్తున్న బెరాయా సంఘస్థులాగా, ఒక లేఖనాల ప్రకారం జీవిస్తున్న సంఘస్థులాగా మనం బ్రతకాలి. జ్ఞానులే కానీ వెతకడం మొదలుపెట్టారు కానీ, యూదులు రాజే కావాలని ఆశ కలిగారు కానీ, వాళ్ళు మధ్యలో హేరోదు అని అనుకోవానికి వెళ్ళిపోతే, ఒకటేమో కలవరం, రెండవదేమో లేఖనాలు చదువుతారు కానీ ఆచరణ ఉండదు, ఆచరించరు, దాని ప్రకారం నడవరు. హేరోదుకు 3 అనుభవం ఉంది. వాళ్ళని పిలిచి ఏమన్నారు తెలుసా? మీరు వెళ్ళండి, ఆరాధన చెయ్యండి, నాకొచ్చి సమాచారం చెప్తే నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను. అస్సలు విషయం చెప్పను, పూజించేవాడు కాదు. పూజించేవాడైతే తర్వాత ప్రయత్నం చేసేవాడు. తను చేసిన ఆలోచన ఏమిటో తెలుసా? 2 సంవత్సరాలలో పిల్లలందరూ ఏం చేశాడు అంటే, ఇప్పుడు హేరోదుకి కుయుక్తుంది. నా మాట అర్థమైందా? మీరు హేరోదు భవనాల్లో ఉన్నారా? అక్కడ చూస్తున్నారు. హేరోదు భవనంలో కుయుక్తి ఉందండి, మోసం ఉంది, దగా ఉంది. పైకి ఒక రకంగా మాట్లాడతారు, లోపల ఒక రకంగా మాట్లాడతారు. ఈ అనుభవం హేరోదు భవనంలో ఉంది. అన్నీ ఉంటే అయోమయం ఉంటది. పిల్లల జీవితం ఏమిటో ఏమవుద్దో తెలియదు. ఇటు ఏడితే జరిగేది ఏమిటి, రేపటి పరిస్థితి ఏమిటి, ఆస్తి ఉంది ఏం చేయాలి, బిడ్డల భవిష్యత్తు నేనేం చేయాలి, అంత అయోమయం. ఈ రోజున కుటుంబాల్లో సరుకు లేకపోయినా, సందడి లేకపోయినా ఇది మాత్రం ఆస్తిగా ఉంటది. ఏమిటది? అయోమయం. హేరోదు భవనం అయోమయం. హేరోదు భవనం కుయుక్తితో జీవించే జీవితం. హేరోదు భవనం నిత్యముగా లేఖనాలు ఎరిగి బైబిల్ పట్టుకుని నిలువుటంగి వ్యక్తుల్లాగా ఉంటారు కానీ లేఖనాల ప్రకారం నడిచేవాళ్ళు కాదు. మరి ఈ రోజున ఎన్ని క్రిస్మస్ దొర్లుకుంటూ వెళ్ళాయి. నేను చెప్పే చివరి మాట ఏమిటో తెలుసా? వాళ్ళు అంతా తెలుసుకున్నాక నెమ్మదిగా బయటకు వచ్చారట. రాగానే 10వ వాక్యంలో రాశాడు కదా, వారు ఆ నక్షత్రమును చూచి, చదవండి అన్నమాట. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులు అయ్యారుగా. హేరోదు చూసి, హేరోదు భవనాన్ని చూసి వాళ్ళేమైనా అత్యానంద భరితులు అయ్యారా? మరి రాకడ దగ్గర పడుతున్న ఈ దినాలలో క్రిస్మస్ జరుపుతున్నాం, సువార్త జీవితున్నాం, ఘనమైన వాక్యానుసారంగా జీవిస్తున్నాం, మంచిదే. కానీ ఇంకా మనలో హేరోదు స్వభావం ఉంటే, ఇంకా హేరోదు లక్షణాల్లాగా పైకొక జీవితం, లోపలొక జీవితం, కుయుక్తిగా వ్యవహరించడం, యథార్థత లేని జీవితం జీవిస్తే అది నీకేమైనా ఆనందాన్ని కలుగ చేస్తుందా? అన్నీ ఉన్న తర్వాత ఇన్ని లేఖనాలు చదివినాక నీ ఒక రాకడలో, ప్రభు రాకడ వరకు సిద్ధపడకపోతే నీ ప్రసంగాలేలా, నీ లేఖనాలేలా, నీ అర్పణలేలా, ఏం జరుగుతుంది? ఎందుకు? ఆ వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకడం ద్వారా ఈ మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను ఒకప్పుడు అదే అనుభవంలో ఉన్నాను. కానీ విచిత్రం ఏడు తెలుసా? భక్తి ఉన్న హేరోదులాగా కాక, భావనాలున్న హేరోదులాగా కాక, లేఖనాలకు ఎరిగిన వాళ్ళగా కాక, మనం ఎవరమై ఉండాలో తెలుసా? మనం నడిపించే ఆ నక్షత్రం వెనక నడవగలిగిన జీవితం కలిగి ఉండాలి. చేతులతో ఒకసారి హరిడి చెబుతాను. ఆ నక్షత్రంలో గొప్పతనం, అది నడుస్తుందట, జనాన్ని నడిపిస్తుందట. అలా చెబుతాను. వారి ముందు ఆ నక్షత్రము నడిచాను, ఆ నక్షత్రం ఏసున్న చోటకి వెళ్ళి నిలిచాను. ఇప్పుడు మీరు బాగా గమనించాల్సింది ఏమిటంటే, మనం ఎప్పుడైతే నడిపించేవాడిని చూస్తామో, ఇంకా చెప్పాలి అంటే ఆ నక్షత్రం కదులుతుంది, తన వెనకున్న వారిని కదిలిస్తుంది. నక్షత్రం ప్రయాణం చేస్తుంది, దాన్ని చూచిన వాళ్ళు ప్రయాణంలో సాగుతారు. మరి వ్యక్తిగతంగా ఈ మాటలు విన్నాక
మనల్ని నడిపించే ఒక మేఘం ఉందిగా బైబిల్లో. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతిలో మేఘము నడవగా ఇశ్రాయేలంతా డేరాలు సర్దుకుని వెళ్ళేవారు. అంటే మేఘం నడిపింపు. ఆ తర్వాత మనం నడిపించడానికి రాజును నియమించాడు, న్యాయాధిపతులను నియమించాడు, ప్రధాన యాజకులను నియమించాడు. అందరూ ఎవరిని చూసినా వాళ్ళంతా మన ముందు నడుస్తున్న వారు. ఇప్పుడు నేను ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీ జీవితంలో అమితమైన ఆనందం కలగాలి అనుకున్నా, క్రిస్మస్ పండుగ వలన నీ ఇంట్లో శోభ పెరగాలి అనుకున్నా, మీ దీపం వెలిగి అనేకులకు సాక్షార్థంగా బ్రతకాలి అన్నా, మీ ప్రాణాత్మ దేహాలు క్షేమం కలగాలి అనుకున్నా, మిమ్మల్ని చూచి పలకరించిన నక్షత్రం ఉందే, దాని పేరు నడిపించే నక్షత్రం. ఆ నడిపించే నక్షత్రం ప్రకారం నీవు నడవగలిగితే ఏసున్న చోటికే వచ్చుదువుగాక, ఏసున్న చోటిని నిలుచుదువుగాక, ఏసుని ముఖాముఖిగా చూసుదువుగాక. అలా కాకుండా మధ్యలో హేరోదు స్థావరాలకు వెళ్ళావనుకో, చాలా మంది సంఘంలో మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా సేవలో నలుగుతూ ఉన్నా మనం నడిచేటప్పుడు చాలా ప్రారంభం వేగంగా ఉంటుంది. కొంతకాలం అయ్యాక హేరోదు భవనాల వైపు వెళ్ళిపోతున్నారు, లోకం వైపు వెళ్ళిపోతున్నారు, నిద్రమత్తు వైపు, సోమరితనం వైపు వెళ్ళిపోయి గమ్యాన్ని చేరలేకపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే నక్షత్రాన్ని చూస్తావో నీ పైన ఆగకుండా సాగునుగాక. మళ్ళా చెప్పను, ఆయన వైపు చూస్తే పాత నిబంధనలో మేఘం కదిలిందట. కదలగాని ఇశ్రాయేలుడు తడి బట్టలున్నా, పిండి పిసుగుతూ ఉన్నా, బట్టలు ఆరబెట్టినా, కట్టెలు నరుకుతున్నా అన్ని సర్దుకుని ఆ నడుస్తున్న మేఘం మనకు వెళితే వారు పరమకానాను చేరారు. మరి ఈ రోజు మన జీవితంలో మనం నడిపిస్తున్న వాక్యం ఉందిగా, వాక్యమే సత్యం, వాక్యమే మార్గం, వాక్యే సర్వస్వం, వాక్యమే సమస్తం. మరి ఈ రోజు ఈ మాటలు విన్నాకైనా మనం ఆ వాక్యానుసారంగా నడవగలగాలి. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా నడుస్తామో ఆ వాక్యం చేరవలసిన గమ్యాన్ని చేరుస్తుంది. యేసును చూసినంత కాలం బాగానే ఉంది పేతురికి, కానీ పేతురు అలా యేసు చూచి మాట్లాడిన తర్వాత నేల మీద నడిచేవాడు నీడ మీద నడిచాడు. తర్వాత ఏమైంది? గాలిని చూచి, చెప్పండి, అసలు ఏమయ్యాడు? మునిగిపోసాగాను. నక్షత్రం చూచినట్టు నడిపింపు బాగుంది. ఏ రోజు భవనను చూచి వాళ్ళు ఏమయ్యారు? ఈరోజు ఈ మాటలు విన్నాక క్రైస్తవ్యానికి ఒన్ని తెచ్చే సందేశం ఏదైనా ఉంది అంటే మనం ఎవరమై ఉండాలో తెలుసా? జ్ఞానులమై ఉండాలి. ఆ జ్ఞానులకి యేసును చూడాలని ఆశ, జ్ఞానులకి రాజు కావాలని ఆశ, వాళ్ళ జీవితంలో ఆయనను మేము ఆరాధకులుగా మారాలని ఆశ. నిజమైన జ్ఞాని ఈ 3 పనులు చేస్తాడు. మీరు జ్ఞానులని నేను అనుకుంటున్నా. 1, మనం ఆయన్ని చూడాలి. 2, ఆయన నడిపింపులో ఉండాలి. 3వది ఆయన ఆరాధికులుగా మారాలి. అప్పుడు నీ జీవితం ధన్యం అవుతుంది. సరే, ఇంకొక మాట చెబుతానండి. కాస్త ముందుకు వెళ్ళారు. ఇక ఎక్కడికి వచ్చారంటే యేసున్న చోటికి ఆ నక్షత్రం నడిపిస్తూ వచ్చింది. మీ అందరికీ సేవకుడిగా, పెద్దవాడిగా, ఒక మనసున్న వ్యక్తిలాగా చెబుతున్నాను. మనం చేరవలసింది యేసు దగ్గర, మనం ఎక్కవలసింది మేఘాల మీద, కలవలసింది మధ్యాకాశంలో, పాల్గొందాల్సింది విందులో, సదాకాలం యేసుతో ఉండాలి. అట్టి ఘనకార్యం జరగాలి అనుకుంటే నీవు నడిపింపులో ఉండాలి. మనకున్న సేవకుడు మన ముందు నడుస్తాడు కదా, ఆయన ఎవరో తెలుసా? ఆయన నడుస్తాడు, నడిపిస్తాడు. వాక్యం ఏమిటి? వాక్యం సత్యమై ఉంటుంది, మనం సత్యంలో నడిపిస్తుంది. అట్లా కాకుండా నడిపించే వాక్యం లేకపోయినా నడవలేని సేవకులు కొంతమంది ఉంటారు, చెప్పడానికి సరిపోతారు. వాళ్ళని వెంబడించినంత కాలం మన జీవితంలో నష్టపోతూనే ఉంటాం. ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమాడి చెప్పగలిగిన మాట, నిజమైన జ్ఞానులైతే హేరోదు భవనానికి వెళ్ళబాకండి. ఆమె అనొచ్చు కదా. హేరోదు భవనానికి వెళితే ఏమొస్తుంది? అయోమం వస్తుంది, కలవరం వస్తుంది, కుయ్యిక్తి వస్తుంది. ఆ తర్వాత లేఖనాలు పట్టుకు తిరిగే మైక్ సెట్లా మనకు వస్తాయి, కానీ లేఖనాల ప్రకారం నడిచే వ్యక్తులుగా ఉండం. కనుక మీరంతా యేసును చూస్తూ నడిస్తే యేసున్న చోటుకు వచ్చారు.
ఇంతకీ అక్కడికి వచ్చి వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఆయనను చూచి అత్యానందపడి తర్వాత సాగిలపడి సమర్పించుకున్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పి కొంచెం ముందుకు వెళతా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము చాలా తేటగా జాగ్రత్తగా చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో మీరు చాలా సార్లు చదివిన ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. 5వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగున సెలవిచ్చుచూ ఉన్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజైన పరిపాలన చేయును, రాజై పరిపాలన చేయును. అక్కడ ఆగుదాం. దేవుడు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా? ఆ వాక్యం ప్రారంభిస్తారు. బైబిల్ ఉన్నవాడు తెరిచి చూడండి, జాగ్రత్తగా వినండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. దావీదునకు ఏం పుట్టిస్తాను? నీతి చిగురు. సహజంగా చిగురు ఎక్కడ పుడుతుంది? మాట్లాడరేమండి. చిగురు ఎక్కడ పుడుతుంది? నాకు తెలుగు అర్థమవుతుందా? నాకు తెలిసినంత వరకు చెట్టును నరికేసి ఎండిపోతే దానికి పుట్టేది ఏమిటి? మరి ఎందుకు సమాధానం చెప్పట్లే? ఇప్పుడు చెట్టు నరకబడి ముద్దవుతుందండి. ఆ మార్గాన్ని చాలాసార్లు వెళతాం. అప్పుడప్పుడు ఆ మొద్దు మీద కాలు పెట్టుకు మాట్లాడతాం. కొన్నిసార్లు చతికిల పడతాం. కొన్నిసార్లు బస్సు రాకపోతే అక్కడే ఆశ్రయంగా కూర్చుంటాం. అది నరకబడిన మొద్దు. అంటే ఒకప్పుడు చెట్టే గాని ఇప్పుడు ఏమైంది? నరకబడింది. ఒకప్పుడు పచ్చదే గాని ఇప్పుడు ఏమైంది? ఎండిపోయింది. ఒకప్పుడు ఆకులు ఉంది గాని ఇప్పుడు శూన్యం ఉంది. ఒకప్పుడు బాగా పచ్చగాను చల్లని గాలి అనేకులను ఆకర్షించి తన నీడను కూర్చోబెట్టింది. కానీ ఇప్పుడు ఏమైంది? ముద్దయింది. చెప్పని మాట, ముద్దయింది. ఈ ముద్దును చూశాక దారిపోయే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అయిపోయింది దీని పరిస్థితి అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎండిపోయింది అనుకున్న తర్వాత అందులో కానీ చిగురు పుట్టింది అనుకోండి, ఆశ్చర్యమేగా. అందరూ ఒక క్షణం ఆగి ఎండిపోయింది అనుకున్నాం, దీని చరిత్ర అయిపోయింది అనుకున్నాం, భలే చిగురు పుట్టిందే. ఎప్పుడు ఆశ్చర్యం అంటే ఎండిన మధ్యలో పుడితే ఆశ్చర్యం. మామూలుగా బతికేదానికి ఇంకో కొమ్మ వస్తే గొప్పతనం ఏముంది? మనం వేసిన మొక్క ఉంది, వచ్చే సంవత్సరానికి నెలకు ఇంకో కొమ్మ వేస్తే ఆశ్చర్యంగా చూడం. ఎండిపోయిన మధ్యలో నుంచి చిగురు వస్తేనే ఆశ్చర్యం. నీకు నాకు ఆశ్చర్యం కలుగు చేసేట్టుగా ఆశ్చర్యకరుడు ఎండిపోయిన మధ్యలో నుంచి చిగురులాగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. నీ జీవితం, నా జీవితం, ఇశ్రాయేలు జనాంగం ఎండిపోయింది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆగి ఆలకించండి. ఒకప్పుడు మీ పరిస్థితి బాగుంది. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు కదా, ఆ సంవత్సరాలు బాగానే ఉన్నాయండి, ఈ మధ్యేనండి అంత ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అనారోగ్యం పుట్టయ్యాను, నడక లేకపోయింది, నాదులై ఒకడు పలకరించేవాడు లేకపోయాడు అంటే నిరాశ, నిస్పృహ అంతా నీ జీవితంలో ఎండిపోయిన అనుభవాలు నేర్పుతాయి. అన్నిటికంటే ఎవరు పాపంలో జీవిస్తారో పాపం వారిని సర్వనాశనం చేసి ఎండిపోయినట్టుగా చేస్తుంది. అంటే నిరీక్షణ ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. అట్టి వారి జీవితంలో యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యంలో ఏమి రాయబడింది తెలుసా? యెషయా మొద్దు నుండి, చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే ఎండిపోయిన జీవితాలకు మరలా చిగురింపు మొదలవుగాక. మానవులంతా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి మహిమను పోగొట్టుకుని నిత్యనాశనానికి వెళుతుండగా వాళ్ళకు నిరీక్షణ లేనప్పుడు ఇక తగలబట్టానికి వెళ్లే స్థితిలో ఉండగా యేసు అనే చిగురు గోత్రంలో పుట్టాడు. ఇది గొప్ప ఆశ్చర్యం. అందుకే ఇప్పుడు ఒక చక్కని మాట రాయబడింది, ఇశ్రాయేలు జాతి నరకబడింది, నామరూపాలు లేకుండా దేశమంతా చెదిరిపోయింది. కానీ మరలా వారు చిగురించే రోజు వచ్చింది. ఒక చిగురు పుట్టింది, దాని పేరే యేసు అనే నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట, జ్ఞానులు బయలుదేరి వచ్చారు కదా. ఎక్కడికి వచ్చారు అంటే యూదుల రాజును చూడటానికి వచ్చాం. యూదుల రాజు ఎవరు అంటే ఎండిపోయిన మొద్దులో చిగురించిన ఒక నీతి అనే చిగురు. నేను మరలా చెబుతాను, ఎండిపోయిన బ్రతుకులని చిగురింప చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కనుక వీళ్ళ ఆశ ఏమిటో తెలుసా? ఆ చిగురింప చేయగలిగిన వాడిని నేను ఆరాధన చేయాలి.
యూదుల రాజును నేను ఆరాధన చెయ్యాలి అంటే గొర్రెల కాపురులు ఎంత ఆలోచించరు, జ్ఞానులు కాబట్టి ఆలోచించారు. సరే, వాళ్ళ ఆలోచన ఏమిటంటే తిన్నగా వెళ్ళి యూదుల రాజును, పరిపాలన చేసే రాజును చూడాలి, ఆయన పరిపాలన నాకు కావాలని కోరుకుని వెళితే ఇక్కడ ప్రవచనం ఏమో తెలుసా? దావీదునకు చిగురు కలుగ చేశాడు, అతడు పరిపాలన చేస్తాడు. చిగురు అనే మాట చెట్టుకు సంబంధించింది. అతడు పరిపాలన చేస్తాడు అంటే ఈ చిగురు యేసు అనే దేవుడు. చెయ్యెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చిగురు అంటే నిత్య జీవం ఉంటుంది అందులో. చిగురు అంటే ఎదుగుదల ఉంటది. చిగురు అంటే పచ్చదనం ఉంటది. ఈ చిగురు అంటే రేపు ఆ పెద్ద మానవుతుంది. అంటే చిగురైన యేసు నిన్ను వికసింప చేస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు, జీవంతో నింపుతాడు, మ్రాణుగా చేస్తాడు, 10,000 మందికి నీడగా మారుస్తాడు. ఆయన చిగురై ఆ చెట్టును చిగురింప చేసినట్టుగా 2025 సంవత్సరాల కొరకు ముందే పుట్టిన యేసు నిన్ను చిగురింప చేయుటకు వచ్చిన వాడు. నీ కుటుంబాలు మరలా చిగురించువదా. ఇప్పుడు ముఖ్యమైన విషయంకి వస్తున్నా, అదేమిటో తెలుసా? యూదుల రాజు కావాలి, ఆయనను పూజిస్తాము. ఇప్పుడు ఈ చిగురి పరిపాలన చేయబోతుందట. సరే, కొన్ని మాటలు చెబుతాను వినండి. ఇంతకీ వీళ్ళకి యూదుల రాజు ఎందుకు కావాలి? మాకు రాజు కావాలని ఎందుకు ఆలోచన కలిగింది? చరిత్రలో పుటలు తిరగవేస్తే ఐగుప్తును ఒక రాజు ఏలాడు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? వెట్టి చాకిరి చేపించి, అడుసు తొక్కి, ఇటుకలు చేసి అప్పగించే స్థితిలో వాళ్ళని పరిపాలించి, వీరు కాదు అనుకుంటే కొరడాలతో కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఈ హేరోదు రాజు ఆ చరిత్ర ముందుకు వెళ్ళక ముందు ఫరో చరిత్రలో ఉన్న భాగం ఏమిటంటే మగపిల్లలు ఎవరు బ్రతకుండా చేస్తూ వచ్చాడు. అంటే ఐగుప్తు రాజు ఏలాడు, కానీ పిల్లలను బ్రతకనివ్వడు. ఐగుప్తు రాజు ఏలాడు, కానీ వెట్టి చాకిరిలో నరగగొట్టి బానిసల్లాగా మార్చాడు. ఐగుప్తు రాజు ఏలాడు, కానీ జరిగింది ఏమిటో తెలుసా? నెమ్మది సమాధానం లేకుండా జీవితం అయిపోయింది. అతని బాధలు ఇశ్రాయేలులు 400 సంవత్సరాలు అనుభవించారు. అప్పుడు వీళ్ళు అనుకున్నది ఏమిటో తెలుసా? అయ్యా, ఇంత భయంకరంగా బానిసత్వం నాతో చేయించి నాశనం చేస్తున్నాడే, ఈ రాజరకం నాకొద్దయ్యా, నన్ను ఏలే రాజు నాకు కావాలి, మా జనాంగానికి ఒక రాజు కావాలి అని మొర్రపెట్టి ఏడ్చారు. ఆ రాజు పేరు మెస్సయ్య. ఇంకో మాట చెబుతాను, ఇంకొంచెం న్యాయాధిపతుల్లోకి వెళితే ఒక రాజు ఏలాడు. ఆయన ఎవరో తెలుసా? 900 ఇనప రథాలు ఉన్నాయి అతగాడికి. ఇనప రథాలతో ఇశ్రాయేలునట 20 సంవత్సరాలు ఏలాడు. మళ్ళా చెబుతా, ఎన్ని రథాలు? 900. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు. ఒక ఇనప రథం తిరిగితే మన పరిస్థితి ఏమిటి? నేను ఆధ్యాత్మికంగా చెబుతున్నాను. ఇనప రథాల పరిపాలన సాతానుకు సంకేతం. మన ఇంట్లోకి ఇనప రథం వచ్చింది అనుకోండి, బాగా ఆలకించండి. ఆ ఇనప రథం తిరిగిన చోట నలిగిపోవడం తప్ప ఆనందం ఉండదుగా. ఇప్పుడు సాతాను ఇనప రథాల పరిపాలనతో అందరి ఇళ్లలో తిరుగుతానే ఉన్నాడు. తిరిగితే ఏమవుతుంది? భోజన బల దగ్గర కూర్చుని భోంచేస్తావా? ఆ ఇనప రథాల ప్రభావం పడితే మీరు భోజనం చేయలేరు, ఐక్యతగా ఉండలేరు. సంపాదిస్తారు, మూటగట్టలేరు. సంపాదించిన చిల్లు సంచిలో వేస్తారు, ఆరోగ్యం ఉండదు, ఐక్యత ఉండదు, నెమ్మది ఉండదు. మీరు అనుకునేది ఏమిటంటే రోజులు బాగోలా, నా రాత బాగోలా, నాకు మంచి రోజులు లేవు. మనలో క్యాలెండర్ చూస్తారు కదా, గీతల రాతలు చూసి. అయితే చిత్రం ఏమిటో తెలుసా? దేవుడు కాకుండా వేరే ప్రభు నిన్ను ఏలితే, వేరే ప్రభులు ఏలిన తర్వాత అక్కడేమో కొడా దెబ్బలు వచ్చాయి, అక్కడేమో అడుసు తొక్కాలి, అక్కడేమో మగపిల్లను పెంచకూడదు. అది ఇప్పుడు ఇనపరదాల పరిపాలన చేసిన వాడు వస్తే ఇనపరదాలు తిరిగినంత కాలం కుటుంబాలు కృషించిపోయాయి. నెమ్మది గాని, ఐక్యత గాని, సమాధానం లేకపోయింది. మరొక రాజు కూడా పరిపాలన చేశాడు. ఆ పరిపాలన చేస్తే ఆ పరిపాలన ఎట్లుందో తెలుసా? ఒక రోజున నీతిగా భక్తిగా నడుస్తున్న వాడు చేతులెత్తి తప్పు అని ప్రసంగం చేశాడు. ప్రసంగం చేయగానే ఆ ప్రసంగం అందరికి ఆనందంగా ఉంది, కానీ తప్పు చేసిన వాడికి ఇబ్బందిగా ఉంది. వెంటనే
అతగాన్ని తీసుకెళ్లి వెళ్ళి ఆ ఏలుతున్న రాజు చెరసాలలో పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఈ రాజుగారు తన కుటుంబంతో ఉండక తన తమ్ముని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన దైవజనుడు ప్రసంగం చేస్తే నీతిమంతుని తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అతడు చెప్పింది తప్పు కాదుగా. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? మన గురించి ప్రసంగం చేసినా, మన తప్పును ఎత్తినా, మన గురించి విమర్శించినా సాధ్యమైనంత వరకు సరి చేసుకోవడం కంటే అట్టి వాడు లేకుండా చేయాలని ఆలోచన. చివరికి ఒక రోజున పండుగ వచ్చింది, జన్మదినాన ఆరాధన జరుగుతుంది, సంబరాలు ఊరేగుతా ఉన్నాయి. ఆ డాన్స్ చేసిన పిల్లొచ్చి అడిగింది, ఏం కావాలని అడిగి రాజు అడిగితే పరిగెత్తుకుంటా తల్లి దగ్గరికి వెళితే ఆ తల్లి ఏముందో తెలుసా? చెరసాల్లో మనల్ని బాగా బంధించి విమర్శించేవాడున్నాడే, వాని తల పట్టుకురమ్మంది. కిందగా అమాయకురాలు వచ్చి అడిగింది తల కావాలని. సభ ముందు మాటిచ్చి నిలబట్టారు గనక నీతిమంతుడి తల నరికి పళ్ళెంలో పెట్టిచ్చాడు. ఇది ప్రభుత్వమేగా. మాట్లాడరు, ఇది ప్రభుత్వమేగా. ఇనుపరదాలతో తొక్కాడు, అది ప్రభుత్వమేగా. కొరడా దెబ్బలతో మగపిల్లలు బ్రతకనివ్వకుండా పరిపాలన చేశాడు, అది ప్రభుత్వమేగా. ఈ రోమా ప్రభుత్వాన్ని బట్టి, ఇలాంటి ప్రభుత్వాలను బట్టి ప్రజలు విసిగిపోయారు. విసిగిపోయి ఇప్పుడు అనే మాట ఏమిటో తెలుసా? మాకు యూదుల రాజు కావాలి, మాకు ఒక పరిపాలన చేయగలిగిన రాజు కావాలి. ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రత్యేకంగా చెప్పగలిగిన మాట, జ్ఞానులు వాళ్ళ ప్రయాణం, జ్ఞానులు వారి కోరిక, జ్ఞానులు వారు సాధించిందేమిటి. కాకపోతే జ్ఞానులే గాని దారి తప్పారు, జ్ఞానులే గాని పొరపాటు పడ్డారు, జ్ఞానులే గాని హేరోదు బానిస అయిపోయారు. ప్రియ దేవుని విడలారా, ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ మీతో చెప్పగలిగిన మాట, జ్ఞానులకు అమితమైన ఆనందం కలిగినట్లుగా మీ జీవితాల్లో కూడా అమితమైన ఆనందం కలుగునగాక. అది కలగాలి అనుకుంటే నిన్ను నడిపిస్తున్న దేనిని చూడాలి? నక్షత్రమును మాత్రమే చూడాలి. ఆ నక్షత్రం కదులుతుంది, కదిలిస్తుంది, వెలుగుతుంది, వెలిగిస్తుంది, నీతిగా నడుస్తుంది, నీతిని పేరు పెట్టబడుతుంది, ఆ నీతి నీకు ధరింపజేస్తుంది. ఆయన రక్తం కారుస్తాడు, రక్షణ నీకిస్తాడు. ఆ ఒక్క నక్షత్రమే మన గమ్యమయ్యుండునగాక. అందుకని ఇన్ని చూశాక ఇదిగో పరో ప్రభుత్వం చూసాం, హేరోదు ప్రభుత్వం చూసాం, ఎనపరాల రథల ధ్వని పరిపాలన చూసాం. మాకొద్దయ్యా, మాకొక పరిపాలన చేసే ఒక నీతి కలిగిన రాజు కావాలని కోరుకుంటే అప్పుడు దేవుడు చేసిన బలమైన కార్యం ఏంటో తెలుసా? ఎండిపోయిన మొద్దులు, దిగదారిపోయిన కుటుంబాలలో, ఎటు చూసినా ఇశ్రాయేలు చెదరపోయిన అనుభవాలలో నుంచి ఒక చిగురును పుట్టించాడు. ఆ చిగురే దావీదు గోత్రపు సింహం. ఆయనే రారాజు. ఆయన పుట్టాడట. ఇప్పుడు వాళ్ళు ఆయనను పూజ చేయటానికి వెళుతున్నారు. ఏమిటది? ఆయన పరిపాలన చేస్తాడు. అందరు చెయ్యి ఆమేనండి. ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన ఇప్పుడు నిన్ను పరిపాలన చేయబోతావన్నాడు. ఈ క్రిస్మస్ వస్తే నాకు అదే ఆనందం. ఒకప్పుడు నేను జ్ఞాని అనుకున్న మూర్ఖుణ్ణి, నాది కూడా భక్తి అనుకుని ఊరేగిన వ్యక్తిని. కానీ ఎంతసేపు హేరోదు అనుభవాలు నా జీవితంలో ఉండే. మంచితనం గాని, తెలివి గాని, ప్రార్థన గాని, పవిత్రత గాని లేవు. ఈ రోజున సోదరులు చెప్పారు కదా, సమర్పణ ఉంటే, ప్రేమ ఉంటే, త్యాగం ఉంటే ఆ విధానం వేరు. అది నా జీవితంలో లేకుండా కొనసాగిపోయింది. కానీ యేసు అనే దేవుడు ఈ లోకానికి వచ్చి చివరిగా పుట్టి తర్వాత అందరూ న్యాయమైన పరిపాలన నడిపిస్తుండగా నేను ఆయన రాజ్యం వైపు మళ్లించబడ్డాక నాకంటూ ఒక మంచి జీవితం కలిగింది. మరలా నన్ను దేవుడు యోగ్యుడిగా మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళంతా ఆ చిగురు దగ్గరికి వెళుతున్నారు. వీళ్ళు అనే మాట్లాడు తెలుసా? యూదుల రాజు మాకు కావాలి, మేము ఆయన పూజ చేస్తున్నాం. సహోదరులారా, దండం పెట్టి పెద్దవాడిగా చెప్పగలిగిన మాట, నిన్ను ఇంతకీ ఏ రాజు ఏలుతున్నాడు? ఇనప రథాలతో తొక్కేవాడు ఏలుతున్నాడా? నీతిమంతుల ప్రాణాన్ని చలన శరించే హేరోదు బ్రతుకుతున్నాడా? ఆ పరిపాలనలో ఉన్నావా? పరోలాంటి కఠినమైన మనసు కలిగిన వాని పరిపాలనలో ఉండి ప్రజలను నష్టాలను, కష్టాలను సొమ్ము చేసుకుంటూ రక్తాన్ని పిండే గుంపులో ఉన్నావా? ఏ విధం చేతనైనా ఈ నిజమైన క్రిస్మస్ నీవు అనుభవించి తీరాలి అనుకుంటే నీ ప్రభుత్వం మారునుగాక. ఇంతకాలం చీకటి ప్రభుత్వమైన, సాతాను ప్రభుత్వమైన, ఇనప రథాలతో నొక్కే ప్రభుత్వమైన, జీవితంలో ఇంకా కలవరం కలుగు చేసే ఆ ఆత్మీయ జీవితం, శారీరక ప్రభుత్వాల గురించి కాదు నా మాట.
ఎప్పుడైతే అలా జరుగుతుందో నీ జీవితంలో ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పి ముందుకు వెళతా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. చూసారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చదవండమ్మా. ఆయన మనలను, వినండి, ఆయన అంటే దేవుడు, మనలను అంటే నేను, మీరు అంతా కలిసి మనల్ని ఆయన ఏం చేశాడంట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. అంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నట్టు మనం? అంధకార రాజ్య అధికారం కింద ఉన్నాం. మళ్ళా చెబుతాను వినండి. మనం ఎక్కడున్నామంటే విమానాల మీద తిరుగుతున్నాం, 5 ఉంగరాలు పెట్టుకున్నాం, వెనక జనం చప్పట్లు పడతారు, మన మాట వేదం. నేను చేసినట్టు ఇది చేయలేదు, నేను చదివినట్టు వాడు చదవలేదు, నా స్థాయి వేరు. నేననే మాట్లాడు తెలుసా? 5 ఉంగరాలు ఉన్నా నువ్వు అంధకార రాజ్యంలో ఉన్నావు. రోజు విమానం ఎక్కి దిగిన అంధకార అధికారం కింద, ఆ ప్రభుత్వం కింద ఉన్నావు. ఇనపరదాలు నిన్ను తొక్కుతా ఉన్నాయి. కొంతమంది చూడండి బయటికి ఎంత ముచ్చటగా కనబడతారు, కానీ లోపలికి వెళితే వాడు పడే బాధ ఇనప చక్రాలు తొక్కుతుంటే ఎంత బాధ ఉంటుందో ఆ భార్యాభర్తల మధ్యలో అంత దారుణం ఉంటుంది. కుటుంబం పెద్దదిగా ఉంటుంది, ఇంటి పేరు గొప్పగా ఉంటది, కానీ ఇనపరదాన పరిపాలన ఉంటే ఆ ఇంట్లో నలిగిపోతారు. ఆ సహోదరిని పలకరిస్తే ఏడుస్తుంది తప్ప తన బాధను చెప్పలేదు. ఎవరికి చెప్పుకోనండి? చెప్పుకునే సమస్యలు కాదు కవి. అంటే ఇనపరదాలు తొక్కుతూ ఉన్నాయిగా. ఈ రోజున నా దేవుడు ఎవరో తెలుసా? చీగురై పుట్టాడు. ఆయన ఆకాశం ముందు తారగా ప్రత్యక్షమై నిన్ను నడిపించి క్షేమానికి నడిపించడానికి దిగి వచ్చిన వాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ చీగురు నిన్ను జీవింప చేయులగా, ఆ యేసు నిన్ను పరిపాలన చేయులగాక. విచిత్రం ఏమిటో తెలుసా? అంధకార రాజ్యాధికారము కింద ఇప్పుడు మనుషులంతా ఎక్కడున్నారంటే అంధకారం, చీకటి రాజ్యం, చీకటి పరిపాలన దాని కింద ఉన్నారు. ఆయన చాలా బాగా రాశాడండి. మనలను అంటే నేనెవరిని? ఈరోజు తెల్లబట్టలు వేసుకున్నా. ఇప్పటి వరకు మనం ఎవరునో తెలుసా? అంధకార రాజ్యంలో ఉన్నాం. అంధకార రాజ్యంలో అధికారం ఉంది. నువ్వు కాదు అనుకున్నా సిగరెట్ తాగిస్తాడు, కాదు అనుకున్నా ఆ మార్గాన్ని వెళ్ళకూడదనుకుంటే చీకటపడే ఆ ఇంటికే వెళతావు. కారణం ఏంటంటే అంధకార రాజ్యము సభ్యుడు నీవు, ఆ అంధకార అధిపతి నిన్ను నడిపేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మన వాళ్ళు తాగకూడదు అనుకుంటారు. ఒక్కరోజు కాదు, వారం తిరక్కమనిపే చరిత్ర మారిపోదు. కారణం ఏంటంటే అంధకార రాజ్య పరిపాలనలో ఉన్నావు. వాళ్ళని ద్వేషించకూడదని నీ మనసులో అనుకుంటావు. అదేమిటో కానీ ఆ రోజు ఎక్కువగా వాళ్ళని ద్వేషిస్తావు. అంధకార పరిపాలన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజున అంధకార పరిపాలన అంటే సాతాను పరిపాలనలో ఉండటం. యేసు ఎందుకు వచ్చాడు? మతకర్తగా రాలా, మహానుభావుడిగా రాలా, ఏదో ఘనకార్యం చేసిన వాడుగాను జనాన్ని పోగు చేసుకునేవాడు రాలా. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను, నీ జీవితాన్ని వెలిగించడానికి చీవురిగా వచ్చాడు. రెండవది ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? పరిపాలన చేయటానికి వచ్చాడు. అంధకార రాజ్యం నుంచి నీకు విడుదల కలుగులగాక. 3 సార్లు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. అక్కడ ఒక మాట చదివాడు, విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసం చేశాను. ఇది అంధకార రాజ్యం. నా వైపు చూస్తారా? ఇది అంధకార రాజ్యం, ఇది ప్రేమ కుమారుని సామ్రాజ్యం. ఇది వెలుగు రాజ్యం, అది చీకటి రాజ్యం. ఇది సాక్షిగా ఉండే సమూహం, అది అంతు చూసే సమూహం. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో 2 భాగాలు కనబడుతున్నాయి. సహోదరి సహోదరులారా, మీరు ప్రభువుని ఎరిగి ఉంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగా. ఒకవేళ ఇంకా మీరు చీకటి రాజ్యంలో ఉంటే ఇనపరదాలు తొక్కుతున్నాయి. ఏది పట్టినా కలిసి రాదు, పడుకుంటే నిద్ర పట్టదు, పలకరిస్తే కోపం వస్తుంది. జీవితంలో ఎంత సంపాదించినో చిల్లు సంచిలో వేసినట్టు ఉంటుంది. సమాధానం దొరవ అవుతుంది, బ్రతుకు బరువు అవుతుంది, కన్నీళ్లు ఏరులు అవుతాయి, నీ బాట ముళ్ళబాటగా ఉంటుంది. ఎంతకాలం? ఈ రోజు అంటున్నాడు కదా, ఈ అంధకార రాజ్యములోంచి నిన్ను విడిపించి ఏ రాజ్యంలోకి తీసుకొస్తాడు? కుమారుని ప్రేమ కలిగిన సామ్రాజ్యంలో తీసుకుని రావటానికి యేసు దిగి వచ్చాడు. చేతులెత్తి ఇప్పుడు హల్లెలూయా అని చెప్పండి. రెండవ మాట చెప్పనా?
మొద్దైపోయిన నీ జీవితాన్ని ఆయన చిగురై జీవింప చేయడానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మూడవది, ఆ యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? నీ జీవితంలో అంత వేదనే ఉందగా, వేదనలో నుంచి సంతోషానికి తీసుకురావటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు, మాకు ఈ రాజు కావాలి, ఈ రాజు మమ్మల్ని పరిపాలన చేయాలి. అంతమంది పరిపాలన చేశారు, ఆ పరిపాలన నేను చూచాను. కానీ ఇక మీదట నన్ను ఏలేవాడు రావాలి. ఆయన ఎవరై ఉండాలో తెలుసా? యూదుల రాజు అయి ఉండాలి. ఆయన ఎవరై ఉండాలో తెలుసా? చిగురై ఉండాలి. ఆయన ఎవరో తెలుసా? ఇనుప రథాలను పల్లకిందులు చేసి మా రాజ్యాన్ని వెలుగ్గా మార్చగలిగిన వాడు కావాలి. మరి క్రిస్మస్కి వచ్చి అదే రీతిలో వెళతావా? రాజ్యంలోంచి, చీకట్లోంచి వెలుగు రాజ్యానికి వస్తావా? ఎండిపోయిన ముద్దులాగానే ఉంటావా? యేసును నీ చిగురు జీవితం అనుభవిస్తూ ముందుకు సాగగలుగుతావా? ఇంకొక మాట చెబుతాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11 మొదటి మాట ఏమని రాసిందో చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అందరు నా వైపు చూడండి, ముగిస్తాను. ఒక్కసారి ఓపిగ్గా హల్లెలూయా చెప్పండి. మీరంతా చదువుకున్న వాళ్ళేగా, విదేశాలకు వెళ్ళారు. చాలా మంది యెరూషలేము వెళ్ళి ఉంటారు, దేశాల్లో తిరిగి ఉంటారు, చదివి ఉంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు. తప్పేం కాదుగా. విచిత్రం ఏంటంటే చలి దేశం తెలుసు మీకు, ఎప్పుడు సూర్యుడు నిలబడే దేశం తెలుసు, ఎండెరగని దేశాన్ని తెలుసు, బంగారం పండే దేశం తెలుసు, బొగ్గు పండే దేశం తెలుసు. అవునా కాదా? చెప్పలేమండి. మీరంతా అవునంటారు, కరెక్టే కదా. కానీ మీరు ఎప్పుడైనా వేదన దేశాన్ని చూశారా? ఏంటి అడుగుతున్నారు? వేదన దేశానికి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. ఒక్కడేసట్లా, దానికి వేసా కూడా అక్కర్లా, అంత డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇక్కడ రాసిన దేశం పేరు వేదన కలిగిన దేశం అట. ఇంతకీ యేసు ఎందుకు వచ్చాడు? ఈ జ్ఞానులు ఆయన ఎందుకు ఎదికారు? ఈ పరిపాలన వద్దయ్యా, ఆ రాజు మమ్మల్ని ఎలాని ఎందుకు అనుకుంటున్నారు? క్రిస్మస్ అంటేనే రాజ్య పరిపాలన నూతనంగా ప్రారంభమవుతుంది. క్రిస్మస్ అంటేనే మొద్దు చిగురిస్తా ఉంది. క్రిస్మస్ అంటేనే నీ ఇనపరదాల చరిత్ర ముగుస్తుంది. యేసు రక్షకుడుగా ఉండి నిన్ను కాపాడబోతున్నాడు. వేదన కలిగిన దేశం. చిన్న మాట చెబుతాను. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. బాగా ఉన్నవాడు ఒకడు, ఏమీ లేని వాడొకడు. వీడికి ఊపిరాదనంత తిండి ఉండేది, బాగా తిని డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. పేదవాడికి చినిగిన బట్టలు, చెదిరిన జుట్టు, ఆకలి కేకలు, అవస్థలతోని ఒళ్ళంతా గాయాలు, నాకేందుకు కుక్కలు మాత్రమే ఉండేవి. అతగాడు వచ్చి నిలబడ్డాడా? ఇతనికి రోజు చెప్పేవాడు, దేవుడు ఉన్నాడు రా, దేహం నికరం కాదు, దేశం నికరం కాదు, వెండి నికరం కాదు, భూమి నికరం కాదు, సర్వసృష్టి లయమవుతుందండి చెప్పబాకు, నా ధనమే నా దైవం. మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? మీరు మాటి మాటికి పాపం అని నన్ను బెదిరించబాకు అంటూ ఉండేవాడు. కాలం దొరికింది, మరణం సమీపించింది, ఇద్దరు చనిపోయారు. ఊరంతా కదిలొచ్చి ఉన్నవాడిని ఊరేగించి పాతి పెట్టారు. లేనివాడికి ఎవ్వరు రాలేదుగా. పరలోకం నుంచి భక్తి కలిగిన వారికి దూతలు వచ్చారు, అతన్ని కొనిపోయారు, ప్రభు రొమ్మన తీసుకుని ఆనుకునేట్టుగా చేశారు. ఇది చరిత్ర. తర్వాత ధనవంతుడు కళ్ళు తెరిచాడట. ఏడుపు, పెడబొబ్బలు, కేకలు, పళ్ళు నొరడం, అరవటం, కానీ నీటి బొట్టు లేకపోవడం. అది ఆ దేశం. నెమ్మదిగా చూసి పైకి చూసి అంటాడు, తండ్రివైన అబ్రహామా, నేను మలమల మాడిపోతున్నా, అదిగో లాజరు ఉన్నాడుగా, నీటి బొట్టును ఒక్కడ పంపించవా అంటే రావడానికి కుదరదన్నాడు. ఇది మీరు ఎరిగిన చరిత్రే కదా. అప్పుడు అంటాడు కదా ధనవంతుడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా చూడయ్యా. చదవండి వాక్యాన్ని, యేసు ప్రభు చెప్పిన చరిత్రను. తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. అంటే మనోడు ఎక్కడున్నాడు ఇప్పుడు? కరెక్ట్ గా చెప్పండి. డబ్బు ఉందా? తెలివి ఉందా? సంపాదన ఉందా? ఊపిరాడంత తిండి ఉందా? అన్ని కలర్స్ చరిత్ర కలిగిన ఉదారంగా బట్టలు వేశాడా? ఇప్పుడు ఎక్కడున్నాడంటే వేదన గల దేశంలో ఉన్నాడు. తమ్ముడు, నేను మళ్ళా చెప్పగలిగింది, క్రిస్మస్ నీ కొరకే. యేసు పుట్టింది ఎందుకో తెలుసా? వేదన దేశం నుంచి నిన్ను విడిపించడానికి.
మొద్దులాంటి నీ జీవితాన్ని చిగిరింప చేయటానికి, ఇనపరథాల పరిపాలించి నీకు విడుదల చేయటానికి ఆయన ఇచ్చేశాడు. ఆయన పేరే రక్షకుడు. ఇవన్నీ మీరు ఎరిగినదేగా. ఇప్పుడు జ్ఞానులు బయలుదేరారట. ఎవరు కావాలయ్యా అంటే పరిపాలన విసిగిపోయామయ్యా. ఇనపరథాలు, ఇటు చూస్తే బాధలు, అటు చూస్తే కన్నీళ్ళు, ఇవన్నీ వచ్చాయి. మాకొక రాజు కావాలి. అందరూ చేయొచ్చు ఆ మాటనండి. మాకొక రాజు కావాలి. మా రాజు మమ్మల్ని పరిపాలన చేయాలి. ఆయన నీతితో పరిపాలన చేయగలిగిన వాడు, న్యాయంగా పరిపాలన చేయగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యూదుల్లో జ్ఞానులు బయలుదేరితే వాళ్ళకి ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. మేము రాజును చూడటానికి వెళతాను, రాజును పూజించడానికి వెళతాను, ఆ రాజ్య పరిపాలనకు అప్పగించుకోవడానికి వెళతాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం తర్వాత వాక్యం చదవండి. అతడు రాజ్యపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, మీ కార్యాలన్నీ జరిగించు. అందరూ ఆమేన్ చెప్పండి. మీ కార్యములన్నీ ఏం చేస్తాడు? కార్యం అంటే పెళ్ళో ఉద్యోగమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో గమ్యం చేరేంత వరకు కార్యం చేస్తాడు. నీ జీవితానికి వెలుగారకు పోకుండా వెలుగుతో నడిపించే కార్యం చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు? ఆయన నీతి న్యాయాలు చేస్తాడు. చదవనమాట. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇప్పుడు లోకంలో జరిగేదంతా ఏంటి? అన్యాయం. ఇప్పుడు వీళ్ళేం కోరుకుంటున్నారు తెలుసా? జ్ఞానులు, అయ్యా ఇప్పటికే అన్యాయం జరిగిపోతుంది, మా బ్రతుకులకు, మా పిల్లలకు అన్ని అన్యాయాలే. నీవు గాని మమ్మల్ని ఏలడం మొదలు పెడితే నీతి న్యాయంతో నీవు పరిపాలన చేస్తావు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకుని బాధలు అనుభవిస్తున్నా కంగారు పడబాకండి. ఒక రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యానికి సభ్యులమయ్యాం. యేసు రక్తంతో కడగబడ్డాం. రేపు రాజ్యవాసులుగా మేఘాల మీద ఎత్తబడతాం. ఆ తర్వాత ఆయన రాజ్యం వస్తుంది, 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది. ఆ తర్వాత భూదిగంతాల వరకు ఒకే పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన నీతి న్యాయముగా ఉండునుగాక. అందుకే ఈ రోజు అంటాడు, ఈ రాజును మేము చూడటానికి వెళతాము. నీతి న్యాయాలతో ఏలే రాజు, ముద్దులాగా ఉన్న జీవితాన్ని చిగిరింపజేసే రాజు, ఇనప చక్రాల కింద నలిగిపోతున్న మమ్ములని ఆనందకరమైన పరిపాలన చేసే ఈ రాజును మేము చూచులకు వచ్చాము, మేము ఆరాధించులకు వచ్చాము. ఆయన పరిపాలనే మాకు కావాలి. చెయ్యొచ్చు ఒకసారి ఆమేన్ అనండి. అందుకని తిన్నగా నక్షత్రం నడిపించిందట. చూడగానే అత్యానందభరితులయ్యారు. జీవితంలో డబ్బును బట్టి ఆనందపడ్డ వాళ్ళు ఉన్నారుగా. రథాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, స్థలాలను బట్టి, వెంటబడిన జనాన్ని బట్టి ఆనందంగా ఉంది. ఈ జ్ఞానుడు కట్ట ఆ రాజు కనబడవాలని సంతోషం అనిపించింది. చివరిగా పుట్టిన వాడిని బట్టి సంతోషం కలిగింది. ఇక ఇనపరదాలను సాపిడి తప్పించేవాడు పుట్టాడు గనక, నీతి న్యాయాలు జరిగించేవాడు గనక, నరకానికి తప్పించే రక్షకుడు పుట్టాడు గనక, వారు ఆ నక్షత్రం చూచి ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆ రాజును చూచి అత్యానంద భరితులైతివి. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. నిజమైన ఆనందం నీ జీవితంలో ఇక్కడే జరుగుతుంది. రాజును నీవు చూడాలి, రాజుని కలవాలి, రాజు పరిపాలనలో నీవు ఉండాలి. ఆ రాజు నన్ను ఏడాది నీవు సమర్పించుకోవాలి. చివరి మాట దండం పెట్టి, అబ్బా రాజును చూశాం, మమ్మల్ని ఏడో వచ్చేవాడు, నీతిమంతుడు, మా జీవితాన్ని చిగురింపజేసిన వాడని చప్పట్లు కొట్టి రాలా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? సాగిలపడ్డారు. ఏం చేశారు? ఇంత చేసి నా కొరకొచ్చి రక్తం ద్వారా రక్షించావు, ముద్దులాగా ఉంటే జీవింపజేశావు, ఇనపరాధ నుంచి తప్పించావు, మా మీద ఉన్న వేదన దేశం తప్పించావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా అంటూ విప్పారట. ఆ 3 తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి వారు సమర్పించి సాగిలపడ్డారు. క్రిస్మస్ లో జరిగేది ఏమిటో తెలుసా? ఆయన ఏమి ఇచ్చాడని కాదు. రక్షణ ఇచ్చాడా? జీవం ఇచ్చాడా? నీ పేరు జీవగ్రంథంలో రాశాడా? మంచి కాపరిని ఇచ్చాడా? సహవాసాన్ని ఇచ్చాడా? నిత్యత్వంలో నివాసం ఇచ్చాడా? ఆ పరలోకంలో పౌరుషత్వం ఇచ్చాడా? మేఘాల మీద తీసుకెళ్లే ఏర్పాటు చేశాడా? అన్ని చేశాడుగా. ఇంకా ఈ అని ఆ పద్ధతి ఆపేద్దాం. నేను ఆయనకి ఏమి ఇవ్వగలగాలి? వెంటనే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా పెట్టెలు విప్పెదము. అందరూ ఆమేనండి. దేనికి ఆమేను? దేనికి ఆమేనని? ప్రసంగం బాగుంది ఆమేను కాదు. విప్పబడున గాక, పెట్టెలు విప్పబడున గాక. పెట్టెలు అంటే అర్థం మన హృదయం విప్పబడ్డాక మనం ఎవరమై ఉండాలి తెలుసా? ఇంతటి రాజును నేను ఆరాధించకుండా ఉండలేదు.
సాగిలపడి ఆరాధన చేశారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేనే ఆయనకు కానుకైపోతున్నా. మూడింటిని అర్పించాడు. మూడు గురించి, రాజుల గురించి, యాజకత్వాన్ని గురించి రాయబడింది. నేను చెప్పేది ఏమిటంటే ప్రాణ, ఆత్మ, శరీరములు ఆయనకి సమర్పించుకుందుముగా. గట్టిగా చెప్పండి, ఏం సమర్పించుకుందాం? ప్రాణ, ఆత్మ, దేహాలు మూడు ఆయనకి సమర్పించుకొని ఇక చెప్పగలిగిన పౌలు మాట ఒకటి, జీవించు వాడను నేను కాను, యేసే నా యందు జీవిస్తున్నాడు. ఇక జీవించేది ఏదైనా ఉంటే నా కొరకు మరణించి లేచిన యేసు కొరకే నేను జీవిస్తాను. ఆ సమర్పణే జ్ఞానంలో కనబడింది. ఆ సమర్పణతోనే క్రిస్మస్ సాగింది. ఆ సమర్పణే జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క క్షణం ఇన్ని మేలులు పొందామే, రోగాల నుంచి, సమస్యల నుంచి, కన్యల నుంచి, మరణ పంచుల్లో నుంచి ఇన్ని దెబ్బలు దగ్గర, కానీ ఇంత కాపాడి ఈరోజు ఈ శామ్యాన కింద ఇంత ఆనందంగా కూర్చోబెడితే ఆయనకి ఎప్పుడు సాగిల పడ్డావా? కృతజ్ఞత చెప్పావా? నీ కృతజ్ఞత ఆయనకి తెలియజేసి, అయ్యా నేనే కానుకైతో, దైవజనుడు పాట రాశారుగా, కానుక నేనే కానుకనైతేనే, నీ జీవితమే కానుక పెట్టిలో పడున గాక, నీ జీవితమే కానుకవును గాక, నీ బ్రతికే కానుకవును గాక. నేనున్నంత వరకు సాగిలపడి ముందుకు సాగుతాను. నిజంగా జ్ఞానులు ఎవరు అంటే సరి అయిన పరిపాలన ఎన్నుకున్నవాళ్ళు. జ్ఞానులు ఎవరు అంటే తనకు తానే సమర్పించుకున్నవాడు. జ్ఞానులు ఎవరంటే మనుషుల వైపు కాక జీవితంలో నడిపిస్తున్న ఆత్మను, సేవకులను వెంబడించేవాడు. దారి తప్పారు, మధ్యలో అయోమయం అయిపోయారు. ఈ శుభవేళ దేవుని మాటలు ముగిస్తూ మీ అందరికీ చెప్పగలిగిన మాట, రారాజైన యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన రక్షకుడు గాను, నీతి ముద్దులు చిగిరించిన వాడుగాను, వేదన తప్పించిన వాడిగాను, నిన్ను ఏలేవాడిగాను, ఇనపరాధాల పరిపాలన తప్పించేవాడిగా పుట్టాడు. ఆయనను చూచిన నీవు జీవితం ఆయన ఎదురు సాష్టాంగపడి సమర్పించుకుని సమర్పణ కలిగి యేసు కొరకే జీవించుదురుగాక. అప్పుడు పాట వినబడింది, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగునగాక. మరొక పాట వినబడింది, అదేమిటో తెలుసా? వృద్ధియు క్షేమము మీ కలుగునగాక. అట్టి కృప మీ అందరికీ కలగాలని ఓ సేవకుడుగా ప్రభు మాటలు ముగిస్తూ చెప్పగలిగిన మాట, ఇంకా ఎంతకాలం చీకటి అధికారంలో ఉంటావు? ఇంకా ఎంతకాలం ఆ అపవాది అధికారం కింద ఉంటావు? ఎంతకాలం దారి తప్పిన హేరోదు నివాసంలో ఉంటావు? ఎంతకాలం నిన్ను ఏరేవాడెవరో నిర్ణయించుకోకుండా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఈ క్రిస్మస్ నా జీవితం ప్రభుకి కానుకేస్తున్నాను. ఇక నా జీవితం ప్రభువునకు సమర్పిస్తున్నాను. ఇక మీదట నీతి కలిగిన రాజే నన్ను వేలాది. నా జీవితం నేను గాని, నా ఇంటి వాళ్ళు గాని ఏ దేశానికి వెళ్ళకూడదు? వేదన కలిగిన దేశానికి వెళ్ళకూడదు అని తీర్మానం చెయ్యండి. ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. కాదులేండి, మేము మా 5 అన్నదమ్ములు కూడా వేదన కలిగిన దేశానికి వెళ్తామంటే వేసాలకుండా వెళ్ళండి. అక్కడ పళ్ళు కొరుక్కొనుట, వేదన, కలవరం, కన్నీళ్లు, అగ్ని ఆరదు, పురుగు చావదు, పోవటం కుదురుతుంది కానీ రావటం కుదరదు. యుగ యుగాలు కాలవలసింది ఆ దౌర్భాగ్య పరిస్థితిని తప్పించే యేసు రక్షకుడుగా నీ కొరకు పుట్టి ఉన్నాడు. నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఒక్క క్షణం నిలబడి మళ్ళా కూర్చుంటారు. ఒక్క క్షణం నిలబడి చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూయండి, చేతులు పైకెత్తండి, ప్రభు వైపు మీ మనసు తిప్పండి. అందరికీ ఆరాధన కాదు. ఇందాక దైవజనుడు చక్కని మాట చెప్పాడు, మన కూడిక వేరే ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్భాటాలు, ఆడంబరాలు కాదు. ఇప్పుడు ఇదేమిటో తెలుసా? నేను నిజమైన దేవుని ఆరాధన చేస్తున్నాను. మెస్సయ్య పరిపాలన నాకు కావాలి. వేదన దేశానికి వెళ్ళకూడదు. ఆయన నా రక్షకుడు అయి ఉండాలి. ఇనపరాధాల కింద నడకూడదు, నా పిల్లలు నడకూడదు. నిశ్చయముగా నా జీవితం నీతిమంతుని పరిపాలనలో నేనే సమర్పణైపోవాలి అంటూ మీరు ఆలోచన కలిగి చేతులు పైకెత్తగలిగితే మీకును మీ కుటుంబాలకు క్షేమమును, సంతోషాన్ని, అమితమైన ఆనందం కలిగేట్టుగా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులను, ప్రేమామయులను ప్రభు వందనాలయం. అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఈ శుభవేళ దేవుని వేళతో కలిసి ఉండే భాగ్యం నాకు ఇచ్చారు, అందుకు వందనాలు. ఈ సేవకులను బట్టి, కుటుంబాన్ని బట్టి, తోటి సేవకులను బట్టి, నా ముందు మాట్లాడిన సోదరులను బట్టి, మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు. నిజమైన క్రిస్మస్ మా జీవితంలో ఉండాలి.
మా జీవితంలో వెలుగు ఉండాలి, మా జీవితంలో సమాధానం ఉండాలి, మా ఇంట్లో అందరికీ కృపాక్షేమాలు కాపురం ఉండాలి. అన్నిటికంటే నీ పరిపాలన కింద మేము ఉండగలగాలి. లోకంలో వారందరూ వేరు, మేము జ్ఞానులాగా ప్రవర్తించగలగాలి. జ్ఞానం కలిగిన వారి పరసంబంధమైన దృష్టితో పరుగులు తీయగలగాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించండి. శుభవేళ నిలిచిన వారిని, చుట్టుపక్కల ఉన్న వారందరినీ దీవిస్తూ ఆశీర్వదకరంగా నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.